హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలా ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. సో ఇంకా వీడియో కంటిన్యూషన్ వచ్చేసి ఏంటి అంటే ఇవాళ వీడియో వచ్చేసి ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత బాలింతలు అంటారు కదా, బాలింతలు కొన్ని ఏమంటారు నియమాలు అనేటివి పాటించాలి కదా. లేదు అంటే అయినా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో అయితే అయినా. సో నేను సఫర్ అయ్యాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఎవరన్నా ఒకరు ఇద్దరన్నా వీడియో చూసి అయితే తెలుసుకుంటారు కదా అనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా బాలింతలు అదే డెలివరీ అయిపోయిన తర్వాత బాలింతల పథ్యం అంటారు కదా. పథ్యం అంటే ఏంటి అంటే ఒక 5 months వరకు అయితే బెడ్ రెస్ట్ అనేది ఖచ్చితంగా అయితే తీసుకోవాలి అంటారు. మ్యాక్సిమం 5 months వీలు కానప్పుడు కనీసం 3 months అన్నా కంప్లీట్గా 3 months అయితే బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాలంటే ఎటువంటి పనులు కానీ అంటే వంగడం, లేవడం, నడవడం. అంటే నడవడం అంటే నడిచచ్చు, అంటే ఎక్కువ ఇప్పుడు నార్మల్ వాళ్ళు ఒక ఒక సిచ్యువేషన్ ఉంటుంది, సిజేరియన్ వాళ్ళకి ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా. సిజేరియన్ అయితే నడవడం అనేది చాలా ఇది క్రిటికల్ ప్రాబ్లము. కొందరు యాక్టివ్గా ఉన్న వాళ్ళు అయితే ఆటోమేటిక్గా నడిచేస్తారు స్నానం అయిపోయిన తర్వాత. కొందరు సెన్సిటివ్ పర్సన్స్ అయితే కొంచెం టైం పడుతుంది కదా, నిదానంగా నడుస్తారు కానీ మరీ అంత ఇదిగా ఉండదు కదా. సో ఇంకా నార్మల్ వాళ్ళకి కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే నా సిజేరియన్ వాళ్ళకి పెయిన్స్ అనేది ఉండదు కాబట్టి అంత బాడీ అనేది స్ట్రగుల్ అవ్వదు అనమాట. నార్మల్ సిజేరియన్ కంటే నార్మలే చాలా స్ట్రగుల్స్ ఉంటాయింది. ఏంటి అంటే డెలివరీ అయ్యేటప్పుడు బాడీ మొత్తం అంతా ఎట్లా అవుతుందంటే ఆటోమేటిక్గా ఫీవర్ వచ్చే అంత అదైపోతుంది అనమాట. సో సిజేరియన్కి నార్మల్ అయితే ఏముంది ఈజీగానే అయిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సిజేరియన్ చాలా కష్టము. ఇంజెక్షన్ అనస్థీసియా ఇస్తారు కదా, బ్యాక్ అనస్థీసియా ఇస్తారు. అది పెయిన్ అని అంటే ఎవరిది వేలో వాళ్ళకి ఈజీ వేగా ఉంటుంది. కానీ సిజేరియన్ కంటే నార్మల్ వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారండి. ఎందుకంటే నాకు 2 ప్రెగ్నెన్సీ నార్మలే అనమాట. మొత్తం అంతా ఆ పెయిన్స్కి ఫీవర్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా సెలైన్స్ పెట్టేస్తారు. నాకైతే పాపకు అంత అనిపించలేదు కానీ బాబుకైతే ఆటోమేటిక్గా నాకు ఫీవర్ వచ్చిందండి. 3 days ఫీవర్ కంటిన్యూస్గా వచ్చింది. ఇంకా అది కాక బాలింతలకు ఫీవర్ రావద్దు అంటారు కదా, ఫీవర్ వస్తే కొంచెం ఏదైనా అవుతుంది అనేసి, అంటే ఏమంటారు తలకి ఇదవుతుంది అనే ఉద్దేశంతో బాలింతలకు ఫీవర్ రావద్దని అంటారు. కానీ మస్తు భయపడ్డాను నేనైతే. ఫీవర్ వచ్చేసింది, సెలైన్స్ పెట్టారు. హాస్పిటల్లోనే 5 days ఏమో ఉన్న డెలివరీ అయిన తర్వాత. నార్మల్ డెలివరీ అంటే ఈరోజు డెలివరీ అయితే రేపు పంపించేస్తారు అనమాట ఆటోమేటిక్గా ఇంటికి. సో అలా అవుతుంది. సో ఇంకా అది ఏదైనా కానీ సరే, నార్మల్ అయినా ప్లస్ ఏదైనా సరే నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి. అంటే 5 months కాకుండా ఒక 3 months అన్నా ఖచ్చితంగా అయితే పాటించాలి. అంటే ఏమంటారు హాట్ వాటర్ తీసుకోవాలి. మరీ హాట్ కాకుండా నార్మల్ గోరువెచ్చని వాటర్ ఉంటుంది కదా, గోరువెచ్చని వాటర్ అయితే తీసుకోవాలి. ఇంకా కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. కొన్ని అయితే ఫుడ్ అనేది తీసుకోకూడదు. మ్యాక్సిమం తెల్లవాయి కారం అంటారు కదా, అది కూడా కారం ఎక్కువ తినకూడదు అనమాట. కారం ఎక్కువ తింటే మనకి ప్రాబ్లం, బాబుకి కూడా కొంచెం ఇదే ఉంటుంది అనేసి కారం ఎక్కువ పెట్టరు. తెల్లవాయి, కొంచెం కారం, ఉప్పు మిక్సీ పట్టేసి అందులోకి ప్లస్ నెయ్యి. ఎక్కువ బాలింతలు తీసుకోవాల్సింది నెయ్యి అనమాట. నెయ్యితో ఆ పొడి వేసుకొని వేడి వేడి అన్నం మాత్రమే తినాలి, చల్లన్నం అస్సలు తినకూడదు అనమాట. ఈ 3 times వేడి అన్నమే తినాలి, చల్లన్నం అస్సలు తీసుకోవద్దు. ఇంకా ఈ వేడన్నంలోకి కొంచెం నెయ్యి, ఈ తెల్లవాయి కారం వేసుకొని తినాలన్నమాట బాలింతలు అయితే. అట్లీస్ట్ ఒక 3 months అన్నా ఈ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేది పాటించాలి. ఇంకోటి హాట్ వాటరే తీసుకోవాలి డ్రింకింగ్కి. ఇంకా ఎక్కువ పనులు చేయడం కానీ, ఎక్కువ ఇది ఏమంటారు ప్రెషర్ అనేది పెట్టుకోకూడదు అనమాట మైండ్కి కానీ బాడీకి కానీ. ఇంకా మనము సామాన్లు క్లీన్ చేస్తూ ఉంటాం కదా, చేసేటప్పుడు 3 months మ్యాక్సిమం బెడ్ రెస్ట్ తీసుకుంటే బెటర్. లేని అనుకునే వాళ్ళు ఇంకా తప్పదు కదా, ఎవరు లేనప్పుడు మనమే చేసుకోవాలి కదా మన పనులు. మనము ఏదైనా సామాను ఇలాంటివి మాఫ్ ఇలాంటివి పెట్టుకోవాలి అనుకుంటే హాట్ వాటర్తోనే క్లీనింగ్ కానీ మాఫ్ ఏదైనా కానీ
చేసుకోవడం చాలా మంచిదండి. ఇంకా కొన్ని బాలింతలప్పుడు కాళ్ళు ఇవి ఇక్కడ ఉంటాయి కదా వీన్స్, ఇలా ఇవి అయితే కనుక చాలా పెయిన్స్ వస్తాయంట. సో దానికైతే కనుక ఒకటి నాటు వైద్యంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మూలికలు అవి వేసేసి చేస్తారనమాట. మట్టి కుండ ఉంటుంది కదా, పెంకు అంటారు, పెంకును ఇంకా కొన్ని వేసేసి పౌడర్ లాగా చేస్తారు. ఆ పౌడర్ని స్నానం అయిపోయిన తర్వాత ఇక్కడ కీళ్ళ మధ్యలో ఇక్కడ పట్టించుకోవాలి అంటారు. ఖచ్చితంగా అయితే ఒక 3 months అన్న వాడాలంట. సో నేనైతే గిన అప్పుడంతా ఏం తీసుకోలేదండి. అంటే తెలియదు కదా, ఏముందిలే నార్మల్గానే ఉన్నాం కదా అని ఉద్దేశంతో నేనైతే కొన్ని అయితే పట్టించుకోలేదనమాట. అంటే ఫస్ట్ పాపకి అమ్మ వచ్చేసి కొంచెం ఏజ్డ్ పర్సన్ అవడం వల్ల నేనే పనులు చేసుకోవాల్సి వచ్చింది. స్నానం అంటే 9 daysకి స్నానం అలా అయిపోతుంది కదా. సో స్నానం అయిపోయినాక నేనే పని చేసుకోవాల్సి వచ్చింది అనమాట. ఇంకా తర్వాత సెకండ్ బాబుకి వచ్చేసి పిన్ని వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడ 1 month ఏమి ఉన్నాను, తర్వాత వచ్చేసాను ఇక్కడికి. 1 month లోపలే వచ్చేసాను. సో అప్పుడు కూడా పెద్దగా, అది కాక సమ్మర్ అయిందానా అంత హాట్ వాటర్ తీసుకోలేకపోయాను, కొంచెం చల్ల వాటరే తాగేసాను అనమాట. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేటివి నాకు ఇప్పుడిప్పుడు కొంచెం తెలుస్తుంది అనమాట. సో అందువల్ల నేను మీకు వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు చలికాలం వస్తుంది కదా, చలికాలం అప్పుడు అయితే అండి నాకు ఇవి ఉంటాయి కదా, ఈ వేళ్ళు కాళ్ళు చాలా పెయిన్స్ వస్తాయి. ఎక్కువసేపు నిలబడుకొని వంట చేసినా కూడా 1 hour అలా గ్యాస్ దగ్గర నిలబడుకొని వంట చేసినా కూడా చాలా పెయిన్స్ అనేది వస్తాయి అనమాట. ఇంకా చలికాలం అయితే ఆటోమేటిక్గా ఏమంటారు, తిమ్మిరిలాగా వస్తాయి కదా ఈ ఏళ్ళు, ఇలాంటివి కూడా ఈ ప్రాబ్లం కూడా వస్తుందండి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. డెలివరీ తర్వాత అయితే ఖచ్చితంగా హాట్ వాటర్ తీసుకోండి. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఖచ్చితంగా పాటించండి. నెయ్యి, తెల్లవాయి కారం, వేడి అన్నం, మటను ఇలాంటివి అయితే ఎక్కువ మటన్ తీసుకోవాలి. చికెన్ ఇలాంటివి, నాటుకోడి ఇలాంటివి తీసుకోకూడదు, మటన్ తీసుకోవాలి. ఇంకా హాట్ వాటర్ అయితే డ్రింకింగ్కి హాట్ వాటర్ తీసుకోవాలి. ఇంకా డెలివరీ తర్వాత నడుముకి ఒక కట్టులాగా కడతారనమాట. అంటే మనమే ఆటోమేటిక్గా కట్టుకోవచ్చు అనమాట కట్టు అనేది. సో అదైతే కనుక ఖచ్చితంగా కట్టుకోండి. లేదు అంటే కనుక నడుముల నొప్పి అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్లస్ అలాగే మనకు నార్మల్ అయిన తర్వాత లూజ్ అవుతుంది కదా గర్భసంచి, సో అందువల్ల కొంచెం పొట్టలాగా కూడా కనిపిస్తుంది అనమాట. సో అది మనకి అప్పుడే రికవరీ అవుతుంది. అట్లీస్ట్ 3 months కంప్లీట్ వరకు ఆ క్లాత్ అనేది టైట్గా కట్టుకోవాలన్నమాట. అంటే మనకి ఎప్పుడు వీలు అనిపిస్తే అప్పుడు, లూజ్ అనిపించింది అంటే కనుక టైట్ చేసుకుంటూ ఉండాలి. ఆ బెల్లి అనేది ఉంటుంది కదా, సో ఆ పొట్ట అనేది కనిపించుకోవడం మనకు అనేది అది అనేది అతుక్కున్నట్టు అయిపోతుంది అనమాట. సో అలా అయితే కనుక కంపల్సరీగా అయితే కనుక ఇదైతే కనుక నార్మల్ డెలివరీ వాళ్ళు ఖచ్చితంగా ఈ క్లాత్ అయితే కట్టుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే క్లాత్ అనేది కట్టుకోవాలి. ఉండునన్నా, నేను వీడియో చేస్తుంటే మా బాబు మధ్యలో చూడండి. ఓకే ఓకే, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పేది. ఇంకా ఇంకొకటి వచ్చేసి నిప్పులు ఉంటాయి కదా, నిప్పుల మీద సెగ అనేది ఖచ్చితంగా అయితే పెట్టుకోవాలి అనమాట. కాళ్ళకి, చేతులకి. ఆ సెగ వల్ల మనకి పెయిన్స్ అనేవి తర్వాత ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఆ సెగ అనేది పెట్టాలి. అదే బాలింతలు అంటే ఇవే కొన్ని నియమాలు, రిస్ట్రిక్షన్స్ అనేది. అప్పుడు మా ఆడపడుచు వాళ్ళకి మా హస్బెండ్ వాళ్ళ జేజీ పెట్టేదనమాట. అంటే ఈవినింగ్ అయిపోతే గోళంలో నిప్పులన్నీ పెట్టేసి కాళ్ళ దగ్గర, అంటే మంచం కింద పెట్టేస్తే, అది కూడా మంచం ఎలా ఉంటుందంటే వైర్ల మంచమో ఏదో అంటారు చూడండి, నులక మంచం, దాని కింద బాలింత వాళ్ళని పండబెట్టి దాని కింద నిప్పులు వేసి పెడతాయి వాళ్ళు అనమాట. నేనైతే ఎందుకు అలా పెడుతున్నామంటే నీకు తెలియదులే అంటే నేను ఏ రోజు పెట్టుకోలేదు అనమాట. ఆ స్నానం 9 days స్నానం అయిపోతుంది కదా, స్నానం చేపిస్తారు కదా, అప్పుడు వేపాకు, పసుపు, ఉప్పు మంచిగా దంచేసి అది మొత్తం బాడీ మొత్తం పట్టించుకోవాలి. ఎందుకంటే మనం 9 days స్నానం చేయవు, ప్లస్ అలాగే ఇరిటేషన్గా ఉంటుంది, ఇచ్చింగ్గా కూడా ఉంటుంది అనమాట. దురదలాగా ఉంటుంది. ఆ దురద అనేది రాకుండా మొత్తం పోవాలంటే ఆ ఏపాకు అవన్నీ దంచిన మిశ్రమం పట్టించుకొని స్నానం చేయాలి. ఇంకా ఆ నిప్పుల సేగ అనేది ఆ రోజు వేస్తారనమాట. ఆ రోజు నిప్పుల సేగ అనేది పెడతాను. నేనైతే గిన ఆ స్నానం చేసేటప్పుడు మాత్రమే ఆ నిప్పుల సేగ పెట్టుకున్నాను. తర్వాత ఏ రోజు నేనైతే గిన యూజ్ చేయలేదండి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అరే వాళ్ళు చెప్పింది నిజమే కదా, ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా వీటి వల్ల అనిపించింది అనమాట. సో నిప్పుల సేగ,
ఖచ్చితంగా అయితే 3 మంత్స్ అన్నా పెట్టుకోవాలి. లేదంటే కనుక కాళ్ళు నొప్పులు ఈజీగా తిమ్మిర్లు లాగా ఉంటాయి కదా, అలా వచ్చేస్తాయి అనమాట. డ్రింకింగ్ వాటర్, హాట్ వాటరు, ఇంకా వేడి వేడి అన్నం, చల్లన్నం అనేది అస్సలు తినద్దు బాలింతలు అయితే గిన. ఇంకా చల్లన్నం అనేది అసలు, చల్లన్నం తినడం వల్ల ఎందుకంటే మన పేగు అనేది పచ్చిగా ఉంటుంది అంట డెలివరీ అయిన తర్వాత. సో అందుకని చల్లన్నం అనేది అస్సలు ప్రిపేర్ చేయొద్దు. వేడి వేడి అన్నం అనేది తినాలని చెప్తారు అనమాట. ఇంకా హాట్ వాటరు, వేడి వేడి అన్నము, ఇది క్లాత్ కట్టుకోవడము, సెగ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇంకా ఇంగువ, ఇవి కొన్ని మింగమని చెప్తారు అనమాట. నేనైతే ఏ రోజు ఏ పాపకి కానీ బాబుకి కానీ ఏ రోజు మింగలేదండి. ఆ ఇంగువ మింగడం వల్ల ఏమన్నా లోపల చెడు అంటే బ్లీడింగ్ అవుతాయి కదా, అట్లీస్ట్ 1 మంత్ వరకు అయినా బ్లీడింగ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. సో ఇంకా ఏమన్నా లోపల ఉంటే మొత్తం పోవడానికి ఆ ఇంగువ అనేది మింగిస్తారంట ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అయితే కనుక ఇవన్నీ ఫాలో అవ్వండి. ఈ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కానీ ఇవన్నీ మొత్తం అయితే ఫాలో అవ్వండి. నేను తెలిసినట్టు మీతో షేర్ చేసుకుంటాను. ఎవరికైనా ఒకరు ఇద్దరు నా వీడియో చూసి చేంజ్ అయినా కూడా మంచిగా ఉంటుంది కదా అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇదే ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.